జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ కి భవిష్యత్తు నియోజకవర్గం జూబ్లీహిల్స్ అంటూ కాంగ్రెస్ కు ఇది లైఫ్ లైన్. ఎవరి బరిలో దింపితే గెలుపొందే అవకాశం ఉంది. బొంతు రామ్మోహన్ వైపే కాంగ్రెస్ చూస్తుందా? మాజీ మేయర్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ కలిసి వచ్చేనా? నవీన్ యాదవ్ కు కాంప్రమైజ్ పోస్టు లేక నామినేటెడా? జూబ్లీహిల్స్ టికెట్ కోసం పలువురు సీనియర్ల ప్రయత్నం. అట్లే జూబ్లీహిల్స్ బైపోల్ కేవలం ఒక ఉప ఎన్నిక కాదు, ఇది తెలంగాణలోని రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే కీలక పరీక్ష అంటూ డెఫినెట్ గా పరీక్ష అవుతుంది. ఇది నేను చెప్పలేదా? ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక రకమైనటువంటి భయం ఉన్నది. ఎవరి భవిష్యత్తు వాళ్ళది దీనిపైనే ఉన్నది అన్నట్టు. అందుకోసానికే జూబ్లీహిల్స్ బైపోల్ కేవలం ఒక ఉప ఎన్నిక కాదు, ఇది తెలంగాణలో నీ రాజకీయాల భవిష్యత్తు నిర్ణయించే కీలక పరీక్ష అంటూ ఇక్కడ వీళ్ళు రాసినటువంటి వార్త ఉద్దేశం ఏంటిదంటే, ఎవరిని బరిలోకి దింపితే గెలుపు వస్తుంది అని చెప్పి ఈ కంపారిజన్ ఆ నవీన్ యాదవ్ అట్లే మన ఈయన పేరు బొంతు రామ్మోహన్ వీళ్ళిద్దరికి మధ్యలో పెట్టి ఈ వార్త రాశారు. అయితే నేను గతంలో కూడా చెప్పిన, యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పర్సన్ కూడా చాలా ట్రై చేసుకుంటా ఉండు, అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ. ఆయన కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తా ఉండు. నేను కూడా సీనియర్నే, నాకు కూడా అవకాశం ఇవ్వాలి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అన్నట్టుగా ఆయన అంటూ ఇక్కడ కాంగ్రెస్ కి ఇంతగానం ఎందుకు ఉత్సాహం, ఫస్ట్ జూబ్లీహిల్స్ లో ఎందుకు గెలుస్తుంది, ఎందుకు గెలవాలనుకుంటుంది, ఎట్లా ఉంది వాళ్ళ అవకాశం అనేది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ బీజేపీ ఒప్పుకోవట్లే. మేము ఇస్తున్నటువంటి పథకాలని ప్రజలు తిడుతున్నట్టు కనిపిస్తుంది. ఒక పక్క చెరువులని కుంటలని కాపాడుతూ హైడ్రా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి తద్వారా జూబ్లీహిల్స్ లో మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ కూడా నిజమైపోతాయి, ఇవన్నీ కూడా నిజమే, ఎవరు చెప్పినా అబద్ధమే అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం. వాళ్ళు కాంగ్రెస్ కు ఉన్నటువంటి గొప్ప అవకాశం ఈ ఒక్క ఎన్నిక గెలవడమే. ఆ తర్వాత జిహెచ్ఎంసీ కింద మీదైనా గ్రామాల కింద మీదైనా వాళ్ళకి పెద్దగా ఫరక పడది. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, 80% కొట్టాలని. కానీ సిట్టింగ్ స్థానమైన బీఆర్ఎస్ వాళ్ళు ఏ రేంజ్లో పనిచేస్తారో ఇక వాళ్ళకెరక, మనకు కూడా తెలుసు, చూస్తూ ఉంటాం కాబట్టి. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం చావో రేవో అన్నటువంటి సమస్య. బీఆర్ఎస్ ఓడిపోతే పెద్ద ఫరక పడది, ఎట్లాగూ 10 మంది వైరు దొంగలు, అది కూడా అయిపోయింది. ఉన్నొక్క సీటు సరే ఆయన చనిపోయిండు. మొన్న లాస్యనందిత చనిపోతే శ్రీ గణేష్ గెలవలేడా కాంగ్రెస్? వెంటనే 6 నెలలనే ఆ అమ్మాయి ఎమ్మెల్యే యాక్సిడెంట్లో చనిపోతే వెంటనే శ్రీ గణేష్ గెలిచిండు కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే కొత్తగా అధికారం వచ్చిన కొత్తగా కాబట్టి 2 నెలలు 3 నెలలు లోపట్నే. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ 2 ఏళ్ల గ్యాప్లా వీళ్ళకి ఏంటంటే ఈ రెఫరెండంగా చూస్తూ ఉన్నారు, పబ్లిక్ కూడా ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎవరు గెలుస్తారో వాళ్ళ సైడు కొంత పబ్లిక్ ఉన్నారు అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకోసమే చాలా మంది జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం వార్తలు పుంకాలుగా వస్తున్నాయి. కానీ అక్కడ బీజేపీ ఏమైందో నాకు అర్థమవుతుంది. బీజేపీ సప్పుడు లేదు. అసలు బీజేపీ ఆడ పనిచేస్తుందా లేదా, మరి రామచంద్రరావు మరి ఫోకస్ చేసిండా లేదా, కిషన్ రెడ్డి నియోజకవర్గంలోకి వస్తుంది మరి అది ఎంపీ నియోజకవర్గంలోకి మరి ఎంత ఫోకస్ చేసిండు, మరి అక్కడ బీజేపీకి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, గతంలో నిలబడ్డ ఆయన మరి ఉన్నాడా లేదా, ఎవరికైనా అమ్ముడు పోయిందా, గతంలో కూడా గట్నే జరిగిందన్నారు, మరి ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉందా చూడాలి మరి బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్. సో బీఆర్ఎస్ అయితే తెలుసు అలా వైఫ్కే ఇస్తారన్నట్టుగా ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంది. సో సునీత అనుకుంటా తన పేరు, మాగంటి సునీత మేబీ. సో అయితే గోపీనాథ్ వైఫ్కే ఇస్తున్నట్టుగా బీఆర్ఎస్ చెప్తుంటే వీళ్ళ దాంట్లో మాత్రం ఒకలా 2 3 అని పోటీ ఉంది. ఈ పోటీలో కూడా ఒకరు ఇంకొకరు గెలుపుకు సహకరిస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఇది మీకు తెలుసా? ఒకవేళ వాళ్ళకి నచ్చని వ్యక్తికి కనుక ఇస్తే, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 3 మధ్యలో ఉంది ఆ ఎన్నిక, చూడండి 3 మధ్యలో పోటీ ఉంది టికెట్కి. ఒకరికి ఇస్తే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కనుక ఒక్కరికి కన్ఫర్మ్ చేస్తే మిగిలిన 2 ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఆయనలే ఓడగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇది ఎక్కువ కాంగ్రెస్లోనే ఉంటుంది. మిగతా పార్టీలు అన్నిటికంటే కూడా కాంగ్రెస్లో ఎక్కువ జరుగుతుంది. ఇది అదే అవకాశం ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరికి టికెట్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ 3వ వ్యక్తిని సడన్గా తెచ్చిపెట్టిన పెడతారు. కాంగ్రెస్ ట్రెండ్ ఏంటిదంటే, కాంగ్రెస్ ట్రెండే కాదు, కాంగ్రెస్కు ఉన్నటువంటి పద్ధతి ఏంటిదంటే, పైసలు తీసుకొని టైం మీద ఎవడన్నా పారాషూట్ గాడు వస్తే పక్కాగా పార్టీ పదవులైనా ఇస్తారు, నామినేటెడ్ పోస్టులైనా ఇస్తారు, మీదికెంచి ఇట్లా బీఫామ్లైనా ఇస్తారు. మీకు గుర్తుండాలే, గాంధీ భవన్కించి లిస్టులు రిలీజ్ అయిన తర్వాత కూడా పేర్లు మారి వేరేటోళ్ళ పేర్లు బీఫామ్లు ఇచ్చిన సందర్భాన్ని మనమే చూస్తాం, మన కల్లారా చూస్తాం. నేను 2014 ముందు అప్పుడు కూడా మస్తు అయినాయి కుర్చీల కొట్లాట, కుర్చీలతో అనుకుంటుండే యాదుకుందా, కుర్చీలు వలిగిపోతుండే గాంధీ భవన్లో, పెద్ద వార్తలు వస్తుండే గాంధీ భవన్లో కుర్చీలతో కొట్లాట అన్నట్టు. అట్లా కిందికి వస్తే అప్పుడు మనం 14 నుంచి లెక్క పెట్టుకుందాం. 14న పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు అయిండు. తెలంగాణ వచ్చిన కొత్తలో పొన్నాల లక్ష్మయ్యని చేసిరు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిండు. పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలల్లా గదే చూసినాం మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన ఎన్నికలల్లా గదే చూసినాం 2018లో. మొన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చూసిన ఎన్నికలు కూడా గట్లే చేసినాం. రేవంత్ రెడ్డినే బయటకెళ్ళి తెచ్చుకోరు లెక్కకైతే. ఎన్నో కోట్లు ఇస్తే పోయి రాహుల్ గాంధీ దగ్గర కొనుకొచ్చుకున్నాడు పిసిసి అధ్యక్ష పదవిని, వాళ్ళ పార్టీ నాయకులు అన్నారు. మనకు సంబంధం లేదు, మనం చూడలేదు, మనకు తెలియదు. కానీ గమ్మత్తు ఏంటిదంటే, ఎవరినైనా ఎన్నుకునే అవకాశం ఉంటుంది, ఎవరినైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు ఇంత పోరాడుతూ ఇంత ట్రై చేస్తారు కదా, చివరికి
ఇద్దరు పిల్లలు కొట్లాడితే కోత చెతకపోయినట్టు మూడో వ్యక్తి ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా వచ్చి టికెట్ తీసుకోపోవచ్చు. దానికి రేవంత్ రెడ్డికి సూట్ కేసులు ఇచ్చినా ఇంకేమన్నా ఇచ్చినా ఇస్తాడు అనే పేరుంది, పలుకు అంటే బయట పుకారు ఉంది. అదే జరుగుతుందేమని కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు.